శుక్రవారం రష్మిక విజయ్ కుటుంబాలు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లోనే వీరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అచ్చ తెలుగువాడైన 36 ఏళ్ల విజయ్ దేవరకొండ, 29 ఏళ్ల కన్నడ భామ రష్మిక మందన ఊహాగానాలకు తెరదించారు. ఇప్పటి వరకు జంటగా పలు విహారయాత్రలో కనిపించిన వీరు ఇకపై జంటగా మారబోతున్నారు. నేషనల్ క్రష్ ను రౌడీ స్టార్ వివాహం ఆడబోతున్నారు. బహుశా తెలుగు హీరో ఒకరు కన్నడ బహుభాషా హీరోయిన్ ను చేసుకోవడం ఇదే ప్రథమమేమో. విజయ్ రష్మిక చాలా కాలంగా రిలేషన్షిప్ లో ఉన్నట్లు కథనాలు అయితే వచ్చాయి. ఒకే రకమైన దుస్తులు ధరించడం సహా వీరిద్దరి సాన్నిహిత్యం కూడా దానికి బలం చేకూర్చింది. మరి ఈ మేరకు సంకేతాలు కూడా వచ్చినా తమ బంధాన్ని వీరెప్పుడు బహిరంగంగా చెప్పలేదు. ఇప్పుడు ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారు. శుక్రవారం రష్మిక విజయ్ కుటుంబాలు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో హైదరాబాద్ లోని విజయ్ ఇంట్లోనే వీరి నిశ్చితార్థం జరిగినట్టు సమాచారం. 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో విజయ్ వెండి తెరకైతే పరిచయం అయ్యారు. 2016లో కిరాక్ పార్టీ సినిమాతో కన్నడలో రష్మిక తొలి సినిమా చేశారు. వీరిద్దరూ కలిసి తెలుగులో నటించిన గీతా గోవిందం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కూడా నటించారు. మొదటి పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి పీటలకు చేరింది. మరి ఈ మేరకు ఇరు కుటుంబాల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నట్లయితే తెలుస్తోంది. విజయ్ ఇటీవల కింగ్డమ్ సినిమాతో విజయం అందుకున్నాడు. రష్మిక చావా మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇద్దరి చేతిలోనూ పెద్ద ప్రాజెక్టులున్నాయి. దీంతో మరి వివాహం ఎప్పుడు అనే ప్రశ్న అయితే వస్తుంది. బహుశా వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుందని సమాచారం. ఇక దీనిపై విజయ్ రష్మిక ప్రకటన విడుదల చేస్తారని అభిమానులు అయితే భావిస్తున్నారు. విజయ్ ను స్టార్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. 2017లో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా రీమేక్ అయ్యి హిట్ కొట్టింది. ఇక రష్మిక పుష్ప సిరీస్ లోని శ్రీవల్లి క్యారెక్టర్ తో నేషనల్ స్టార్ గా ఎదిగింది. చావాతో బాలీవుడ్ లో తన సత్తా చాటింది. ప్రెజెంట్ తమిళం, తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా ఆమె చేతిలో అయితే ఉన్నాయి.